హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ గా ఒకే పిండితో 3 రకాల నైవేద్యాలను చూపించబోతున్నానండి. ఈ 3 రకాలని కూడా వినాయక చవితి రోజున తప్పకుండా నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే ఇవి 2-3 రోజులు కూడా పాడవకుండా ఉంటాయి. ఆ 3 రకాలు నైవేద్యాలు ఏంటంటే మోదకులు, బెల్లం ఉండ్రాలు, అలానే బెల్లం అప్పాలు. ఈ మూడింటిని కూడా చాలా సింపుల్ గా అలానే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మరి అస్సలు లేట్ చేయకుండా ఈ నైవేద్యాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని కనీసం 1 గంట సేపు అయినా కూడా ఈ పప్పును బాగా నాననివ్వాలి. పప్పు మనకి ఎంతసేపు ఎక్కువగా నానితే అంత త్వరగా ఉడికిపోతుందండి. గంట తరువాత స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి. తరువాత ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ విధంగా కొబ్బరి తురుము చక్కగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని నీళ్లు లేకుండా ఉత్తు పప్పును మాత్రమే వేసుకోవాలి. పప్పును వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకొని ఈ పప్పుని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత ఈ పప్పు ఉడకడానికి ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లను వేసుకోవాలి. నీళ్లను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు ఈ పప్పుని ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలకే మనకి శనగపప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి. పప్పు అనేది మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకునేటట్టుగా ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇదే కప్పుతో 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేస్తానండి. కాబట్టి ఇదే కప్పుతో నేను 3/4 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకుంటున్నాను. బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ 3/4 కప్పు బెల్లం కూడా మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. స్వీట్ ని మరీ ఎక్కువగా తినేవారైతే ఫుల్ గా 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. లేదు స్వీట్ కొంచెం తక్కువ తినేవారైతే 1/2 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్ స్వీట్నెస్ అనేది ఉంటుందండి, ఎక్కువ తక్కువ కాకుండా. మనకి ఈ బెల్లం ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి. బెల్లం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా మరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా చక్కగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. యాలకుల పౌడర్ని వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టుగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి పిండి మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం తీసుకునేటప్పుడు ఇంట్లో చేసుకుందన్నా లేదంటే మార్కెట్ నుంచి తెచ్చుకుందన్నా పర్వాలేదండి. కానీ ఫ్రెష్ గా ఉన్న పిండిని వాడుకుంటే మనకి ఆవిరి కుడుములు అనేవి బాగుంటాయండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ పిండి మొత్తం కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత మరొకసారి ఈ పిండి మొత్తాన్ని కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ పిండితో 3 రకాల ప్రసాదాలను చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఉండ్రాలండి. ఉండ్రాలను చేసుకోవడం కోసం ఇందులోంచి ఒక చిన్న నిమ్మ సైజ్ అంత పిండిని తీసుకుని రౌండ్ షేప్ లో చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టు తీసుకుంటే మనకు ఉండ్రాలు ప్రసాదాలు రెడీ అయిపోయినట్లేనండి. సెకండ్ వన్ వచ్చేసి మోదకులు. ఈ మోదకులను తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న నిమ్మ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ లో బాల్ కింద చుట్టుకోవాలి. తరువాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మోదకల కింద చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు మోదకలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి. కానీ ఈ మోదకలను కొంచెం డిజైన్ గా చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయండి. అందుకోసం ఒక టూత్ పిక్ ని కానీ లేదంటే ఒక స్పూన్ ని కానీ తీసుకొని వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా డిజైన్ కింద చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు మోదకలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి. థర్డ్ వన్ వచ్చేసి అప్పచ్చులు. ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ షేప్ లో చుట్టుకోవాలి. తరువాత ఈ బాల్ ని 2 అరచేతుల మధ్యలోనే పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే ఈ విధంగా అప్పచ్చులా తయారవుతుందండి. ఇక్కడ నేనైతే 3 రకాల ప్రసాదాలను చూపించానండి. ఇదే విధంగా ఇక్కడ మిగిలిన పిండి మొత్తంతో కూడా చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రసాదాలు మొత్తాన్ని కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో అయినా కూడా ఉడికించి తీసుకోవచ్చండి. లేదంటే స్టీన్ పైన అయినా కూడా ఉడికించి తీసుకోవచ్చు.
లేదంటే ఈ విధంగా జాలి గిన్నె ఉన్నా కూడా వీటి మీద కూడా ఉడికించుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు దీని మీద ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఈ జాలి ప్లేట్ మొత్తానికి కూడా నెయ్యిని రాసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్లోకి ఆవిరి కుడుములు మొత్తాన్ని కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్ గానే ఉన్నట్టుంటాయండి. ఇవి చల్లారిన తరువాత ఇవి గట్టిగా ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈ బెల్లం ఆవిరి కుడుములను చేసేసుకోవచ్చండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత చక్కగా వచ్చాయో ఈ ఆవిరి కుడుములు. పండగ టైంలో ఎక్కువ నైవేద్యాలు చేయడానికి ఓపిక లేనప్పుడు ఒకే పిండితో ఈ విధంగా 3 రకాల ప్రసాదాలను చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. మరి మీరు కూడా ఈ వినాయక చవితి రోజున ఈ 3 రకాల నైవేద్యాలను ట్రై చేసి చూడండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.